ఎల్సెలా బుక్స్ లెంట్ సీజన్ ప్రత్యేక పాడ్కాస్టుకు స్వాగతం. చీకటి నుండి వెలుగులోకి దైవిక మార్పు అనే అద్భుతమైన అంశం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలపై ఇదొక సంక్షిప్త వివరణ. ముఖ్యంగా ఈ లెంట్ కాలంలో ఇతరుల తప్పులు ఎంచడం మానేసి దేవుని అద్భుత కార్యాల వైపు మన దృష్టిని ఎలా మళ్లించాలో తెలుసుకోవడం చాలా అవసరం కదా. మరి ఈరోజు మనం ప్రధానంగా 3 ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం. మొదటిది, ఒక వ్యక్తికి ఎదురైన కష్టాలకు అంటే ఆ పుట్టుగుడ్డితనానికి ఎవరి పాపం కారణం అని శిష్యులు అడిగినప్పుడు యేసు ఏం చేశాలో తెలుసా? ఆయన వారి దృష్టిని ఆ పాపం శిక్ష అనే కోణం నుంచి పూర్తిగా పక్కకు తప్పించి దేవుని గొప్ప కార్యాల వైపు అద్భుతంగా మళ్లించారు. రెండవది, దేవుని ఉద్దేశం ప్రజలను ఎప్పుడూ చీకటిలో వదిలేయడం కాదు, క్రీస్తు ద్వారా వారికి వెలుగును ప్రసాదించి వారి జీవితాల్లో సత్యాన్ని చూపించడమే ఆయన అసలైన ఉద్దేశం అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చివరగా, మనం అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టి క్రీస్తు ప్రేమలు పంచుకునే అవకాశాలను ఎలా కోల్పోతున్నామో ఒక్కసారి ఆలోచించండి. నిజానికి మన లోపాలను సైతం దేవుడు తన కార్యాల కోసం ఎంత గొప్పగా వాడుకుంటాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అందుకే ఈ లెంట్ సీజన్లో మన దృష్టిని కేవలం సమస్యలు మరియు లోపాల నుండి దేవుని ప్రణాళికల వైపు మళ్లించి ఆ క్రీస్తు వెలుగును ఇతరులతో పంచుకోవాలి. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్నిటి కోసం వింటూనే ఉండండి.